ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఈ 34% అనేటటువంటి అంశాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు అసలు మన ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన చేసిన అద్భుతమైనవి ఎవరు చేయలేరు. అన్ని రిఫార్మ్స్, రణకారణ జన్ముడు, అసలు అన్ని సంస్కరణలకు ఆద్యుడు. సమితులు తీసి మండలాలు పెట్టారు. నందమూరి తారక రాముడు. పట్వారీ పట్టేలు తీసేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో విలేజ్ సెంటర్లు పెట్టారు. మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే అప్పుడే బీసీలకి రిజర్వేషన్ పెట్టకముందే 83లో ఆయన ఎన్నికలకి వెళ్ళినప్పుడు కాపులకి గుర్తుంచుకొని మళ్ళీ చెప్తున్నాను, కాపులకి బీసీలకు కూడా చాలా పెద్ద తాంబూలం, అగ్రతాంబూలం ఇచ్చి వాళ్ళందరినీ లీడర్స్ని చేసింది ఆయనే. ఇవాళ మనం సగర్వంగా చెప్పుకోవాలంటే కాపులు కూడా డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కానీ ఎన్టీ రామారావు కానీ స్పెషల్ రికగ్నిషన్ ఇచ్చింది ఆ రోజుని. 83కి ఇచ్చిన సీట్లు, 85కి ఇచ్చిన సీట్లు, అంతకుముందు 78 నుంచి వెనక్కి చూస్తే మీకు తెలిసిపోద్ది అది ఎంతమంది ఉన్నారో. అవును. తర్వాత ఆయన 85 నుంచి ఇప్పుడు మండల వ్యవస్థ తీసుకొచ్చి డైరెక్ట్, ఇప్పుడు ఏదైతే మన గవర్నమెంట్ డైరెక్ట్ ఎలక్షన్ ఉందో అప్పుడు ఆ డైరెక్షన్ ఆయన డైరెక్ట్గానే మండలాలు జడ్పీలు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టేశారు. అద్భుతమైన ఎలక్షన్ అది. అన్ని తీసుకొచ్చారు. అప్పుడే ఆయన రిజర్వేషన్ తీసుకొచ్చారు. ముందు తీసుకొచ్చిన రిజర్వేషన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి 34% ఎక్స్టెండ్ చేస్తూ ఎలక్షన్ జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే దాని కోర్టులకు వెళ్ళేది అంతా వచ్చిన తర్వాత ఏది చేసినా కోర్టుకు వెళ్తారు. రిజర్వేషన్ అనగానే ముందు ఎవరొకరు కోర్టుకు వెళ్తారు. కోర్టులు ఏంటంటే పిల్లు వేసినప్పుడు దాంట్లో జెన్యూన్ ఉంటే కోర్టు వీళ్ళు కనీసం నేను వేసాను మీరు వేసాను కాదు, ఎవరన్నా ఎనీ కామన్ మ్యాన్ క్యాన్ ఫైల్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసుకోవచ్చు. నాకు తెలిసి 2020లో కూడా అప్పటి గవర్నమెంట్ కూడా రిజర్వేషన్ పెంచడానికి ప్రయత్నం చేసినట్టు బిర్రు ప్రతాప్ రెడ్డి గారు సంబడి సూట్ అయితే అప్పుడు అది ఆగిపోతే వాళ్ళు 25%, 24% కన్ఫర్మ్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ రామారెడ్డి 27% ఇచ్చినట్టున్నారు. అది తగ్గింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆనెస్ట్గానే చేస్తున్నారు. ఇది జీవో 105 ఏది ఇచ్చారు, ఇంకోటి జీవో మున్సిపాలిటీకి ఇచ్చారు. అయితే రిజర్వేషన్ వచ్చేటప్పుడు ఏంటంటే ఆర్టికల్ 243, నేను కరెక్ట్ అయితే 243(d)(6) ఏదో ఉంటుంది. దాన్ని రీత్యా ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంటు ఉన్న పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లో ఇచ్చుకునే అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంటు కే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఒకటి, అలాగే ఇందర్ సహాని కేసులో అయితే కొన్ని స్పెసిఫికేషన్ ఇచ్చి 50% సీలింగ్ పెట్టారు. ఆ బియాండ్ జరిగిన ప్రతిసారి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కూడా మనకేంటి 59% ఎంత అవుద్ది ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల. అది లీగల్గా నేను అనుకోవడం హైకోర్టు ఆల్రెడీ అడ్వకేట్ జనరల్ దగ్గర కూడా వివరణ కోరతారు జనరల్గాను. ఆయన ఇచ్చింది కూడా హైకోర్టు కన్సిడరేషన్ తీసుకుంటుంది. ఇది లీగల్ ప్రాసెస్ ఎలా ఉందో తెలియదు కానీ రిజర్వేషన్ అనేది 34% యుద్ధం డెఫినెట్గా జెన్యూన్. అది నేను కూడా మనస్ఫూర్తిగా అలా ఇవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల్లో ఎవరైతే వెనకబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళు ఎలా ఎమ్మెల్యేలకి ఎంపీలకి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఆయనకి నామినేటెడ్ పోస్టులు కూడా అవకాశాలు తక్కువ ఉన్నాయి. అక్కడేమో పోటీ నెగ్గి గుర్రాలు గెలుపు గుర్రాలను చూస్తున్నారు. స్థానిక సంస్థలు ఆ ఇబ్బంది ఉండదు. రిజర్వేషన్ ఇవ్వగలిగితేనే వాళ్ళు నిలబడగలుగుతారు. కాబట్టి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల స్థానిక ప్రభుత్వాల్లో బీసీల యొక్క అంటే వాళ్ళ యొక్క ప్రమాణం పెరుగుతుంది, వాళ్ళ యొక్క ప్రాబల్యం పెరుగుతుంది. కాబట్టి నిజంగా ఎవరికైతే కింద స్థాయిలో ప్రభుత్వ స్కీమ్స్ కానీ ప్రభుత్వానికి వచ్చి బెనిఫిట్స్ కానీ వాళ్ళకి ఇవ్వడానికి ఈ స్థానిక సంస్థలు పనిచేస్తాయి. కానీ అది ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. లీగల్ కూడా హడ్డీలు రాకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏముందంటే ఈ రిజర్వేషన్స్ వచ్చినప్పుడు మున్సిపాలిటీలో ఉండి పాపులేషన్ డెమోగ్రఫీ వేరు, అలాగే పంచాయతీలో అంటే జిల్లాలో ఉండేది వేరు. కాబట్టి మెయిన్గా కోర్టు ఏం కోరుకుంటుంది, ఎంపెరికల్ డేటా ఉందా లేదంటే కూలంకషమైన డేటా అంతా ఉందా లేదా వాళ్ళ పరిస్థితి, అది కూడా కోర్టు కన్సిడర్ చేస్తుంది. మరి ఇంతకుముందు పల్స్ సర్వేలు అవి జరిగినాయి కాబట్టి దాన్ని బట్టి ఏమన్నా గవర్నమెంట్ ఏం డేటా ఇస్తుందో తెలియదు. దాన్ని బట్టి జరుగుద్ది. డెఫినెట్గా నేనే కాదు మా సామాజిక వర్గం నుంచి కూడా ఈ రిజర్వేషన్ అమలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వచ్చి స్థానిక సంస్థల్లో వీళ్ళందరూ కలిసి ఏదైతే 24 ఎలక్షన్లో వచ్చిన అదే రిజల్ట్ పునరావృతం కావాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అద్భుతం ప్రకాష్ గారు. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి సామాజికవేత్త, విద్యావేత్త, కాపు జేఏసీ కన్వీనర్గా తనదైనటువంటి సేవల్ని సామాజిక వర్గానికి అందించినటువంటి రాజకీయ ప్రముఖులు కూడా వారు ఆరేటి ప్రకాష్ గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చెల్లగట్టు శ్రీకాంత్ గారు. చాలా సంతోషం ప్రకాష్. నమస్కారం.